अस्सलाम वालेकुम नाज़रीन, मैं अब्दुल्ला 7H न्यूज़ में आपका इस्तकबाल है। मलकाजगिरी म्यूनसिपल ऑफिस में जीएचएमसी के इंस्पेक्टर दुर्गा दास को 30,000 रिश्वत लेते हुए एसीबी की टीम ने रंगे हाथों गिरफ्तार कर लिया है। आइए देखते हैं ये रिपोर्ट। हेलो भाई साहब ना ఇజ్జుండి సార్ రైట్ సార్ తాళం వేసుకోవద్దా తీసుకోవాలి కదా మరి ఎందుకు ఈరోజు జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ నెంబర్ 28లో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి మిర్జాలగూడలో వెంకటేశ్వర అపార్ట్మెంట్లో కొత్తగా నిర్మించుకున్నటువంటి 12 ఫ్లాట్స్, ఆ ఫ్లాట్ ఓనర్స్ ట్యాక్స్ అసెస్మెంట్ కోసం ఇక్కడ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ ట్యాక్స్ అసెస్మెంట్ చేయడం గురించి ఆ ప్రాంత ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు, అతని దగ్గర ప్రైవేట్ అసిస్టెంట్ అటెండర్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పెంటం దుర్గాదాస్ గారు, మరియు అతని దగ్గర అటెండర్గా పనిచేస్తున్న ప్రైవేట్ పర్సన్ యాదగిరి గారు అక్కడ రిప్రజెంటేటివ్గా, అపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చిన బాలాజీ గారి వద్ద నుండి ఒక్కొక్క ఫ్లాట్కి 2,500 చొప్పున 12 ఫ్లాట్లు కలిపి 30,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. దాని మీద మాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని కోర్టుకి రిమాండ్ చేస్తాం. దీంట్లో భిక్షపతి పాత్ర ఇంతవరకు ఏమి తేలలేదండి. వాళ్ళు ఇప్పుడు విచారణలో భాగంగా తేలితే ఎవరి పేరు తేలినా కూడా వాళ్ళని కూడా తీసుకుంటారు. భిక్షపతి ఆ ప్రాంతానికి సంబంధించిన బిల్ కలెక్టర్. డిమాండ్ అడిగిన దాంట్లో మాత్రం వీళ్ళిద్దరి పాత్రే ఉంది. డబ్బులు ఇచ్చారు సార్? డబ్బులు ఇవ్వలేదండి, డిమాండ్ వరకే కేసు. అంటే ఓన్లీ మనకు ఫిర్యాదు మేరకు మాత్రం, ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్గా కానీ ఇది కానీ అయితే ఏం లేదు. రెడ్ హ్యాండెడ్గా కాదు, ఫిర్యాదు మేరకు కూడా డిమాండ్ పాత్ర ఉంటే కేసు నమోదు చేయొచ్చు. డిమాండ్ కూడా నేరమే. అంటే ఇప్పటి వరకు మనం డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాం సార్. అవును, డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం అది కూడా కరెక్టే, ఇది కూడా డిమాండ్ చేస్తే కూడా తప్పే. తప్పేమంట రెండింటికి ఒకే రకమైన, రెండింటికి ఒకటే కేసు. డిమాండ్ కూడా తప్పే. ఇళ్లలో ఏమైనా సౌదాలు దుర్గాదాస్ గారి ఇంటి వద్ద కూడా సోదాలు నడుస్తున్నాయి. ఆయనది మల్లికార్జున్ నగర్, దుర్గాదాస్ గారి ఇల్లు మల్లికార్జున్ నగర్లో ఉంది. అక్కడ కూడా సోదాలు నడుస్తున్నాయి. ఏదైనా అక్రమాస్తులు వాటి ఉన్నట్టయితే వాటి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. आजिक किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।
है शहर की, खबर है गांव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।